వెల్కమ్ టు వేవ్స్ మీడియా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోటార్ బైక్ దొంగల అరెస్ట్, 15 వాహనాలు స్వాధీనం. మండల కేంద్రమైన ఈపూరు పరిసరాలు మోటార్ సైకిల్ దొంగలను పట్టుకుని వారి నుండి 15 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు నర్సరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు అన్నారు. మండల కేంద్రమైన ఈపూరులోని పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ హనుమంతరావు పూర్తి వివరాలను వెల్లడించారు. మోటార్ సైకిళ్లు పోయినట్టు వచ్చిన ఫిర్యాదుల మీద పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాలతో వినుకొండ రూరల్ సిఐ ప్రభాకర్ రావు, ఈపూరు స్టేషన్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు సిబ్బందితో మండలంలోని ముప్పాళ్ల రోడ్డులో గోపువారిపాలెం రోడ్డు మలుపు వద్ద అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న వ్యక్తులను పట్టుకొనగా వారు మోటార్ సైకిల్ దొంగతనాలకు పాడుతున్నట్టు వారిని గుర్తించి వారిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. చెడు వ్యసనాలకు బానిసై విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి కావలసిన డబ్బులు సంపాదించాలని దొంగతనాలకు అలవాటు పడ్డారని అన్నారు. నర్సరావుపేట వరకట్ట వద్ద నివసిస్తున్న షేక్ అష్రఫ్, షేక్ జమీర్ మీరావలి, కొంకులగంట గ్రామానికి చెందిన మేదరమట్ల గణేష్, సాతులూరు గ్రామానికి చెందిన షేక్ సల్మాన్ నలుగురు ఒక గ్రూపుగా ఏర్పడి గ్రామాలలో రాత్రిపూట సంచరిస్తూ బుల్లెట్ మోటార్ సైకిళ్లకు తాళం వేసి ఉన్నా తీసి ఉన్న వాటిని దొంగతనం చేయడం అలవాటు చేసుకుని దొంగతనాలకు అలవాటు పడ్డారన్నారు. వీరి వద్ద నుండి బుల్లెట్ మోటార్ సైకిల్స్ 6, యూనికార్న్ 3, షైన్ 1, స్కూటీలు 5 మొత్తం 15 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు 18,20,000 రూపాయలు ఉంటుందన్నారు. మోటార్ సైకిల్ రికవరీ కృషి చేసిన సిఐఎస్ఐ పోలీస్ సిబ్బందికి ఎస్పీ నుండి రివార్డు అందిస్తామని డీఎస్పీ తెలియజేశారు. నర్సరావుపేట సబ్ డివిజన్ పరిధిలో వినుకొండ సర్కిల్, ఈపూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మా సిఐ గారికి, ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఈ వెనక నిలబడినటువంటి నలుగురు ముద్దాయిలను ఈరోజు ఈ ముప్పాల రోడ్లో గోపువారిపాలెం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. వారి ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ వెనక కనిపిస్తున్నటువంటి 6 బుల్లెట్ మోటార్ సైకిళ్ళు, 4 షైను మోటార్ సైకిళ్ళు, అలాగే ఒక 5 స్కూటీలు, మొత్తం 15 మోటార్ సైకిల్ని రికవర్ చేయడం జరిగింది. వీటి విలువ సుమారు 18 లక్షల దాకా ఉంటుంది. ఈ వీటిల్లో ముఖ్యంగా ఈ అష్రఫ్ అనే అతను ఒక టీమ్గా ఫామ్ చేసుకొని మిగతా ముగ్గురిని ముఖ్యంగా బుల్లెట్లు తీయడం అలవాటు చేసుకున్నారు. వీళ్ళు ఈ బుల్లెట్స్ కానీ మోటార్ సైకిల్ కానీ తాళం వేసినవి, వేయనివి తీసుకుపోవడం,